బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఫలితం తెలంగాణ పాలిటిక్స్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఇంతకాలం బైపోల్ వస్తుందంటూ ఎమ్మెల్యేలు వలసపోకుండా కట్టడి చేసిన బీఆర్ఎస్ నాయకత్వం ఇక ఎమ్మెల్యేల విషయంలో గోడ కట్టినా ఆకే పరిస్థితి లేదన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల నుండి డెవలప్మెంట్ ఒత్తిడి ఉండగా మళ్లీ గెలవాలంటే పనులు చేయడంతో పాటు క్యాడర్ ను కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు చేరగా ప్రస్తుతం ఆ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎంను కలవగా వారిలో ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగతా 3 కాంగ్రెస్ వైపు రాలేదు. అయితే పరిస్థితి అంచనా వేసుకుని కొందరు తిరిగి వస్తామని టచ్లోకి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇక హైదరాబాద్ నగరానికి చెందిన 4 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, సిటీలో కాంగ్రెస్ హవా పెరుగుతుందని ఆయా నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కేటీఆర్ ఇమేజ్ సిటీలో డ్యామేజ్ అయిందని, ఇప్పటికీ అధికారంలో ఉన్నట్లుగానే నేతల వ్యవహార శైలి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం ఉంది. ఇక రానున్న వారం రోజుల్లో 5-6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది.